దే యూస్ టు హాంట్ మీ ఎవ్రీ నైట్ ఇంకా. ఆ! ఆ! బట్ ఒక్కసారి ఎప్పుడైతే నాకు కలిగిన ఒక అద్భుతం ఏదైతే 2 గ్రహాలు, ఆ 2 గ్రహాలు పేర్లతో సహా నాకు సెన్సేషన్ అయిందో, హ్మ్. దెన్ ఐయామ్ సీరియస్. అప్పుడు నేను దాన్ని హాస్యంగా కాకుండా అప్పుడు కొంచెం ఓకే. నిజాయితీగా, శ్రద్ధగా ఓపెన్ చేశా శాస్త్రం. ఓకే. ఓపెన్ చేశాక ఫస్ట్ దాంట్లో రూల్స్ చదివా. మళ్ళీ మూసి పక్కన పెట్టి, ఆ రూల్స్ అన్ని పాటించాకే తెరుద్దామని చెప్పి అన్ని దాంట్లో ఉన్న చెక్ లిస్ట్‌లో ఒక్కొక్కటి పాటించి, ఓహ్! మళ్ళీ తీసి చదివి, ఇది కాకుండా మళ్ళీ కాలేజ్ డిగ్రీ చదువుకుంటూ నాకు తెలిసిన ఫ్రెండ్స్ వాళ్ళందరూ జాతకాలు తీసి నేను చదివేది కరెక్టా కాదా ఆ! ఆ! అని ఆ! ప్రయోగం అంటే అసలు ఫస్ట్ నా ఇంట్రెస్ట్ అది కదా! అసలు కరెక్ట్. అంతే సబ్జెక్ట్ గదా! అవును. కరెక్టా కాదా అని తెలుసుకునే అన్వేషణలో నా జ్యోతిష్కం మొత్తం చదివేసాననమాట. కానీ ప్రాక్టీస్ చేయాలని అనుకోలా. హ్మ్. ఎగతాళి చేస్తారు మా అదే వాళ్ళు. గదా! అవును. బయట అందరిని అంతే గదా! ఎగతాళి అవును. చేస్తారు కదా! అవును. ఎగతాళి చేస్తారు. చేయొద్దు అనుకున్నా. ఏదైతే మా ఫ్రెండ్స్ చెప్పించుకోవటం, దాని తర్వాత రిఫరెన్స్‌లు రావటం, అది స్లోగా అలా ప్రొఫెషన్ వ్యాపించింది. అయిపోయింది. ఆ! సో, ఫిజికల్‌గా గురువు లేరు. నేనే ఓకే. అసలు 100 మంది జ్యోతిష్కులతో మాట్లాడుంటా. 100 మంది జ్యోతిష్యుల దగ్గర అబ్బబ్బా! చెప్పించుకొని వాళ్ళనెప్పుడు బుర్ర తింటూ ఉండుంటా. అంటే నేను నేర్చుకుంటున్నానని కూడా వాళ్ళకి తెలీదు. ఆ! నేను జ్యోతిష్కం చెప్పించుకోవడానికి ఒక వచ్చిన అమ్మాయి అచ్చచ్చ! అనుకునేవాళ్ళు. ఓకే. కానీ వీళ్ళల్లో నాకు బాగా రాఘవ్ గారని ఆయన చాలా ప్రాక్టికల్ జ్యోతిష్యులు. నేను ఓకే. చూసిన జర్నీ మొత్తంలో. ఓకే. అంటే గ్రహాలని ప్రాపర్‌గా అధ్యయనం చేసి ఇలా పూజలు ఇలాంటియన్నీ ఎక్కడుంటారు? చెప్పరు. అప్పుడు కుకట్పల్లిలో ఉండేవాళ్ళు. అచ్చచ్చ! తర్వాత రాఘవ గారు. చానాళ్ళయిపోయింది ఓకే. మాట్లాడి. ఓకే. ఆ! వెరీ నైస్ పర్సనాలిటీ. ఆయన ఓకే. వాస్తు, జ్యోతిష్యం 2. హ్మ్. ఆయన దగ్గర కూడా చాలా మాట్లాడుతూ అలా అంటే ఎదుటోళ్ళకి తెలియకుండానే వాళ్ళ దగ్గర జ్ఞానాన్ని తీసేసుకుంటూ ఉండేదాన్ని. అలాగా నిజంగా ఒరిజినల్‌గా నేను అంటే ఎవరినో మభ్యపెడతానికో, మాయ పెడతానికో రైట్. రైట్. చెప్పను నేను. సో, నాకైన పీహెచ్‌డీ అనుభవం. లాంటివేమైనా చేసారా జ్యోతిష్యంలో? పీహెచ్‌డీ చేశా. డాక్టరేట్ కూడా నాకు ఆస్ట్రాలజీలోనే వచ్చింది. ఓహ్! వావ్! ఆ! సో, సో, జెన్యూన్‌గా యూ ఆర్ చదువుకున్నా. వెరీ క్వాలిఫైడ్. ఎంబీబీఎస్, ఎఫ్ఆర్‌సీఎస్ లండన్. మన భాషలో చెప్పాలంటే. అవును. వెరీ గుడ్. ఓకే. సూపర్. సో, ఐ థింక్ టెన్షన్ లేదు మాకు. ఆ! లేదు. నేను శాస్త్రానికి కట్టుబడి ఉంటా. రైట్. సూపర్. సో, అబద్ధాలు గాని, అవి గాని మీరు కొన్ని కోట్లిచ్చినా చెప్పను. భయపెట్టడాలు. అస్సలు నేను భయపెట్టను. అచ్చా! అంటే కాదు. ఏంటి కష్టంగా ఉంది. ఇట్లా అట్లా ఏం లేదు. లేదు. అసలు శాస్త్రం పరంగా అసలు చెప్పకూడదు. ఓకే. చాలా ఓహ్! విషయాలు చెప్పకూడదు. ఓకే. భయపెట్టకూడదు. మేము ఓకే. చెప్పకూడదు కొన్ని ఓహ్! విషయాలు. ఇప్పుడు బయట చాలా చెప్పే ఆ రోగాలు గాని, చావులు గాని, ఇవన్నీ కూడా అసలు చెప్పకూడదు. జాగ్రత్తలు చెప్తాము. ఆ అచ్చా! పీరియడ్‌లో జాగ్రత్తగా ఉండండి అని చెప్పడం వరకే మన బాధ్యత. అచ్చచ్చచ్చా! ఆ గ్రహానికి సంబంధించి వాళ్ళు ఏం చేసుకోవాలో గ్రహాలు నన్ను నియమించాయి. ఇదైతే ఓకే. ఖచ్చితంగా నేను చెప్పగలను. ఆ! గ్రహాలు నన్ను నియమించాయి. వాళ్ళకి సంబంధించిన సేవ చేయడానికి. అంటే వాళ్ళకి సంబంధించిన జ్ఞానాన్ని నలుగురికి పంచడానికి మాత్రమే నియమించాయి. హ్మ్. అందుకే మీరు జ్యోతిష్కులని దానికి పేరు పెట్టుకోండి గానీ, నా అదేలెండి. పని వాళ్ళకి సేవ చేయటం వరకే. గ్రహాలకు సేవ ఆ! చేయడమే. ఓకే. తప్పించాలి అనుకున్నానా, అయి నాకు ఇస్తా ఉంటాయి. మిమ్మల్ని తప్పిస్తాయి. ఆల్రెడీ ఇచ్చేసాయి. అయి కూడా వార్నింగ్‌లయిపోయినాయి. అంటే నేను కొంచెం కైండ్ అండి. అదేలెండి. ఆ! కొన్ని తప్పిస్తానికి నేను ప్రయత్నించిన సందర్భాలొచ్చినాయి. ఓహ్! అప్పుడు నన్ను ఒకసారి పనిష్ చేసింది కొంచెం. అంటే నన్ను గాదు. నాకు అదేలెండి. కొంచెం స్ట్రెయిన్ అయ్యేలాగా పనిష్మెంట్ ఇచ్చింది. ఆ తర్వాత ఏంటి అన్నప్పుడు అవే సందేశం ఇచ్చాయి. వాళ్ళు చేసుకున్న కర్మానుసారం మేమలాగా ఉన్నాం. వాళ్ళకి జ్ఞానం ఇవ్వు. మార్గం చూపిచ్చు. కానీ తప్పించాలని ప్రయత్నించకు. ఇప్పుడు మరి పూజలన్నీ అవే గదా! పరిహారాలు, పూజలన్నీ తప్పిచ్చేవే గదా! ఎవరు చెప్పారు? ఎవరన్నా గుండె మీద చేసుకొని చెప్పమనండి. ఈ పూజ చేసుకుంటే ఇందులోంచి పూర్తిగా తప్పించుకున్నామని. అంటే నాకేం జెప్తారంటే ఆహ్, తల మీద పడాల్సింది కాలి బొటనవేళ్ళ మీద పడుతుంది. సో, అట్లా చిన్నగా జరిగేదాంతో నీ కర్మ పోతుంది అని జెప్తారు. అట్లా గాదా? కన్వీనియంట్ కాదా? అది వ్యాపారం. అలాగే చెప్తారు కదా! ఓకే. ఇప్పుడు రియల్ ఎస్టేట్ మాది వ్యాపారం. ఓకే. ఏమని చెప్తాం మాది అమ్మేటప్పుడు? మాది అద్భుతమనే చెప్తాం. అద్భుతం అసల. జ్యోతిష్కం కూడా వ్యాపారం. మీరు అర్థం చేసుకోవాలి. అది ఎవరికీ అర్థం కావట్లా. జ్యోతిష్కం అనేది ఒక వృత్తి. అవును. ఒక వ్యాపారం. నేను అవును. వృత్తిలాగా చూసుకుంటున్నా. కొంతమంది వ్యాపారంలాగా చూసుకుంటారు. ఓకే. వాళ్ళు ఎలా డబ్బు వాళ్ళు కూడా వాళ్ళే తప్పట్ను. మనుషులు అలా ఉన్నారు. అదేలెండి. అవును. మంచిగా ఇప్పుడు నేను చెప్తున్నాగా నేను మంచిగా ఇది చేసుకో అంటే నన్ను 10 మందే నమ్మొచ్చు. అలా చెప్తే 1000 మంది నమ్ముతారు. హ్మ్. సో, వాళ్ళకి అనుగుణంగా వీళ్ళున్నారు. వీళ్ళకి అనుగుణంగా వాళ్ళున్నారు. అంతే. కానీ ఈ పూజల వల్ల ఇది తప్పించలేము. మేబీ ఇంటెన్సిటీ కొంచెం తగ్గొచ్చు. ఓకే. ఒక ధైర్యం ఉంటది కదా! మానసిక కరెక్ట్. ధైర్యం. అవును. అది ఇంపార్టెంట్. ఈ పూజ చేయించుకున్నా కాబట్టి నాకేం అవ్వదు అనుకుంటారు కదా! ఆ అవునవునవును. ధైర్యం బలం. ఓహ్! అది మామూలుగా తెచ్చుకోమంటున్నా. రైట్. దీని అవసరం ఇంత సహాయం ఇంత ఖర్చు పెట్టనవసరంలా. అవసరంలా. ఎవరి ఓకే. కాళ్ళు మంత్ర సాధన చేసి దైవంతో ఫ్రెండ్‌షిప్ చేస్తే కూడా వస్తది. వచ్చేస్తుంది. ఇవన్నీ ఓకే. చేయాల్సిన అవసరం లేదు. సూపర్. సూపర్. ఇంకొకటి స్వర్గం, నరకం ఎక్కడో లేవు. ఈ భూమి మీదే ఉంటాయి. ఇప్పుడు మనం చేసేవే స్వర్గ నరకాలకు అని చెప్తుంటారు గదా! అవును. అంటే ఏంటి? అంటే మన ఇప్పుడు పోయిన జన్మల నుంచి తెచ్చుకున్న కర్మలను ఈ బాధల రూపంలో, సంతోషం రూపంలో అనుభవిస్తున్నట్టా? అవును. ఇప్పుడు ఈ కర్మ సిస్టమ్ ఉందని చెప్పాను కదా! అవును.
ఇందులో మంచి చేస్తేనేమో మనకి గిఫ్ట్స్ వస్తాయి, అవును. బ్యాడ్ చేస్తే పనిష్మెంట్స్ వస్తాయి. అవును. సో ఈ స్వర్గం నరకం అనేది వెకేషన్ లాగా, మధ్య మధ్యలో మనకు వచ్చే రివార్డ్స్ లాగా. ఓకే. మనకి ఎక్కువ ఎక్కువ బ్యాడ్ ఉంది, వెరీ వెరీ బ్యాడ్ ఉంది అంటే అవును. ఒక పనిష్మెంట్. ఇప్పుడు చాలా మంది ఇక్కడ తప్పు చేస్తే జైలుకి ఎట్లా వెళ్తారో అలాగా నరకం అనేది. జైలు నరకమే కదా, ఏదైనా సుఖం ఓకే. అంతే కదా. అవును. ఇక్కడే ఉండొచ్చు, భూలోకంలోనే అనుభవిస్తుండొచ్చు. మన శాస్త్రంలో వేరే లోకాల కింద చెప్పారు నరకం స్వర్గం అనేది. కానీ అవి ఎక్కడో లేవు. ఇక్కడే ఉంటాయి. ఓ సో అలాగా వెకేషన్ వెళ్ళి వస్తున్నాం, స్వర్గమేగా. ఇప్పుడు మాల్దీవ్స్ వెళ్ళారు మీరు, అచ్చా అచ్చా. అబ్బాయిలు మాల్దీవ్స్ వెళ్తే, గోవా వెళ్తే, బ్యాంకాక్ వెళ్తే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు. సూపర్ అసలు. అదే స్వర్గం కదా. రంభా ఊర్వశులు అందరూ ఇక్కడే చూసేస్తారు అక్కడే మీరు. చూసేస్తారు. సో ఇలాగే ప్రాక్టికల్ గా ఉండమంటున్నా నేను. ఓకే, వేరే లోకాలు ఉంటే ఓకే ఉండని, అవి ఎట్లాగా మనకు గుర్తుండవు. అవును. ఇక్కడైతే గుర్తుంటున్నాయి కదా. ఈ అవును. జన్మకైతే ఇదైతే మనకు కరెక్ట్, ఉందో కరెక్ట్. అవును. ఈ డేటా అంతా గుర్తుంటుంది కాబట్టి అవన్నీ రివార్డ్స్ ప్రోగ్రామ్. ఓకే. అవి అనుభవించినంత మాత్రాన మనకి క్యాన్సిలేషన్ జరగదు. అవి జస్ట్ మనకి మధ్యలో చేసే మనకి కొన్ని కోర్సెస్ లాగానే. ఓకే. కాబట్టి మనం ఎలా ఉండాలి అనేది మ్యాక్సిమం మన చేతుల్లో ఉంటుంది. అంత చెప్పినంత సులువు కాదు, కానీ అలానే అసాధ్యం అయితే కూడా అవ్వదు. కాదు. ఓకే. ప్రాక్టీస్ చేయాలి, ఏదైనా ప్రాక్టీస్. ఇప్పుడు Correct, సంగీతం అండి, ఫస్ట్ రోజు ఎవరు గానాలు పాడేరు కదా. అంతే కదా. సరిగమల దగ్గర నుంచి శృతులు లయలు నేర్చుకొని ఎంతో ప్రాక్టీస్ చేసి అంతే, కొన్ని ఎందుకంటే సంవత్సరాలు. బాలసుబ్రహ్మణ్యం గారు కూడా ఫస్ట్ పాడడానికి వెళ్తే పో అని పంపించేశారంట. ఉమ్. సో, కానీ చదువుకున్నారుగా, ఎంతో చదువుకున్నాయి, అవును. ప్రాక్టీస్ చేస్తే పాడారు కదా. yes. అలాగే మనం కూడా ప్రతి విషయంని కూడా మనం కూడా బాగా అవగాహన చేసుకొని, అర్థం చేసుకొని, అంగీకరించి అనుసరిస్తే సాధించవచ్చు. ఏది కష్టం కాదు ఈ ప్రపంచంలో. ఓకే. మనిషి సాధించలేనిది ఏముండదండి. ఏముంటదండి. అవును, కరెక్ట్ కదా. రైట్ మ్యామ్. ఈ రాశులు, ఈ నక్షత్రాలు ఇవన్నీ అయితే ఉంటాయో వీటి ఆధారంగానే చెప్తుంటారు కదా ఒక మనిషి ఏంటి, ఒక మనిషి ఏంటి అని. నిజంగా ఒక మనిషి క్యారెక్టర్ని ఈ రాశులు నక్షత్రాలు నిర్ణయిస్తాయా? 100% కాదండి, ఆ, కొన్ని వస్తాయి దాంట్లోంచి. అచ్చా. కానీ వచ్చేవి కూడా గ్రహాలు కూర్చున్న దాన్ని బట్టి వస్తాయి. అచ్చా. మొత్తం గ్రహాల వల్లేనండి. ఓకే. రాసులు అనే సబ్జెక్టు వేదిక శాస్త్రంలో ఉన్నట్టు నేనైతే చదువుకోలేదు. అవునా? ఓకే. వాళ్ళు చెప్పేవాళ్ళు నేనేం కించపరచను, కానీ ఆ. అది కూడా మరి రాశి ఫలాలు సింహరాశిలో ఎంత మంది ఉండొచ్చు, కొన్ని లక్షల కోట్ల మంది ఉంటారు. అందరికి ఒకేలా ఉంటుంది జీవితం. ఉండదు. మరి ఎలాగ ఆ, రమ్మంటారు? మళ్ళీ దానికి వీళ్ళు ఏం చెప్తారు, నక్షత్రం అంటారు. సరే, ఒక్క నక్షత్రంలో ఎంత మంది ఉండొచ్చు ఇప్పటిలాగే లక్షల మంది ఉంటారు కదా. అవును. మరి నక్షత్రాలు రాసులు బట్టి జీవితాలు ఎందుకు ఉంటాయి అసలుకి? ఉమ్. కొన్ని గుణగణాలు వస్తాయి, అవును, కామన్ కొన్ని ఉంటాయి. కొన్ని ఉంటాయి. అది కూడా ఆ గ్రహం ఎక్కడ కూర్చున్నారు అనే దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఉమ్. ఇప్పుడు సింహరాశి అంటే ఆ సింహ అనే హౌస్ లో, సింహం అనే హౌస్ ఎవరిది? అవును. ఓనరు సన్నుది. అవును. దాంట్లో చంద్రుడు కూర్చోవటం వల్ల అది సింహరాశి మనకు వచ్చింది. ఉమ్. ఈ చంద్రుడు అసలు ఏంటి అధిపతి అనేది ముఖ్యం. ఓకే. ఈ సూర్యుడు ఎక్కడ కూర్చున్నాడు అనేది ముఖ్యం. ఓకే. ఈ చంద్రుడు ఆ 3 నక్షత్రాల్లో ఎవరి నక్షత్రంలో కూర్చున్నాడు అనేది ఇంపార్టెంట్. అవును. ఆయన సపోజ్ గా ఏ కుజుడు నక్షత్రంలో కూర్చున్నాడు అనుకుందాం, ఈ కుజుడు ఎవరితో ఎక్కడ కూర్చున్నాడు అనేది ఇంపార్టెంట్. ఓ. ఇన్ని మ్యాట్రిక్స్లతో ఆ. మన శరీరం యొక్క ఏమంటారు అవయవాల దగ్గర నుంచి, ఎత్తు పొడుగు దగ్గర నుంచి, లావు సన్న దగ్గర నుంచి, రంగు రూపం దగ్గర నుంచి, అవును. మొత్తం రూపురేఖల దగ్గర నుంచి, గుణగణాల దగ్గర నుంచి చిత్రీకరించబడింది. ఆ. ఎలాగా ఒక రాశి వాళ్ళు ఈ సంవత్సరం అంతా బాగుంటదంటే నమ్మేస్తున్నారు, మన వాళ్ళు ప్రశ్నించరు, ఓకే. ఆలోచించరు. నేను అదే చెప్తున్నా, ఇప్పుడు అక్కడ దెయ్యం ఉందంట, మీరు వెంటనే భయభ్రాంతులు అయిపోకూడదు కదా, అవును. కొంచెం చూసి ఆలోచించాలి కదా. అవును, ఇది కూడా అవును. అంతే.